అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో స్టూడియోలో సురేష్ మాధవపెద్ది గారు ఉన్నారు. అసలు ఈ పేరు నేను పలకడానికే చాలా ధన్యుడిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 50 ఏళ్ల సినీ సంగీత ప్రస్తావన సాగుతుంది. చాలా పెద్ద పెద్ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో, పాటలు పాడే గాయకులతో, ఎంతో మందితో సార్ పనిచేశారు. సో సార్ మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు. చాలా ఇంటర్వ్యూల్లో మీరు కూడా చూసే ఉంటారు. బట్ ఈ రోజు కొత్తగా మళ్ళీ మీకోసం మన ఛానల్ కి తీసుకొచ్చాం. సో సార్తో మనం మాట్లాడి సార్ ప్రయాణం ఎలా కొనసాగింది, ఇప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ అప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీకి తేడాలు ఏమిటి, అండ్ సార్ కి సంబంధించి జ్ఞాపకాలు అండ్ కొన్ని విషాద గాథలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్ని మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా ఎలా ఉన్నారు సార్? ఫైన్, వెరీ ఫైన్. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, 50 ఏళ్ళు దాటినాయి ఆల్రెడీ. అవును సార్, ఇప్పుడు మీ కుటుంబం అంతా, అంటే మీ కుటుంబంలో చాలా మంది, అంటే ఉన్న వాళ్ళంతా సంగీతం 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 మీద వెళ్ళారు సార్. ఒకసారి అసలు మీ కుటుంబం ఎందుకు సంగీతాన్నే చూజ్ చేసుకున్నది, అసలు కంప్లీట్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుంది సార్ మీ మాటలు. సంగీతం ఒకటే కాదు, మాధవపెద్దిస్ అండ్ ఎఫిలియేటెడ్ టు మాధవపెద్దిస్ ఆర్ ద సీనియర్ మోస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు 5వ తరం ఎంటర్ అయింది మా మనోడు. సో ఫస్ట్ మా తాతగారు, వరుసగా తాతగారు మాధవపెద్ది వెంకటరామ గారు, హీ ఇంట్రడ్యూస్డ్ గుమ్మడి గారు టు సినిమా ఇండస్ట్రీ. ఎస్వి రంగారావు గారికి స్ఫూర్తి ఆయన యాక్షన్ 5-6 సినిమాలు చేశారు. ఆయన దుర్యోధనుడు కొన్ని క్యారెక్టర్స్ కి ఆయన నెంబర్ 1 ఆ రోజుల్లో. తర్వాత మా బామ్మ గారు, మా నాన్నగారి తల్లికి మేనత్ కొడుకులు ఇద్దరు, ఒకళ్ళు వల్లభ చేసి శివరామ్ గారు. ఆయన దగ్గర ఒక 1500, 2000 సినిమాలకి ఆయన సౌండ్ ఇంజనీర్ అండ్ మోర్ దెన్ 45 ఫిలిమ్స్ యాక్టెడ్. నాగే గారి తరం నుంచి 1930s నుంచి 38 ఆ ప్రాంతాల నుంచి. సో ఆయన మాకు వరుసగా తాతగారు. అండ్ ఆయన దగ్గర ఫస్ట్ కె విశ్వనాథ్ గారు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు, అంటే సౌండ్ అసిస్టెంట్ గా. తర్వాత ఈ ఆది సుబ్బారావు దగ్గర వర్క్ చేయడం, అక్కడి నుంచి అలాగే ఆయన ఈ బికెమ్ ఇండివిజువల్ డైరెక్టర్. తర్వాత ఇంకొక వరుసగా తాతగారు కొడవటి గంటి కుటుంబరావు గారిని, వెరీ ఫేమస్ రైటర్. ఆయన 1 or 2 మూవీస్ యాక్ట్ చేశారు. సో వీళ్ళందరూ యాక్టింగ్ అండ్ సౌండ్ ఇంజనీర్. సో 2 ఇదైంది. 3 ఆర్ట్ డైరెక్షన్. సెకండ్ జనరేషన్ మా బాబాయ్ మాధవపెద్ది గోఖలే గారు, వెరీ ఎమినెంట్, వెరీ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్ ఇండియా. మాయాబజార్, పాతాళ భైరవి, గుండమ్మ కథ, జగదేక వీరుడి కథ, ఇలా చాలా సినిమాలకి ఆయన ఆర్ట్ డైరెక్టర్. సో యాక్టింగ్ ఉంది మాకు, సౌండ్ ఇంజనీరింగ్ ఉంది మాకు, కథలు కుటుంబరావు గారు, ఆర్ట్ డైరెక్షన్. అండ్ సింగర్ గా వచ్చి మా సత్యం గారు, ఫస్ట్ మాధవపెద్ది సత్యం గారు 1946 నుంచి. సో సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ మా అన్నయ్య అగైన్ ఈ బికెమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్, మాధవపెద్ది రమేష్. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ నేనే 3వ తరంలో. మా ముందు కూడా మా ఇంకొక బాబాయ్ ఒక ఆయన మాధవపెద్ది రామ్ గోపాల్ అని చెప్పి, దీక్ష, కెఎస్ ప్రకాష్ రావు గారు, రాఘవేంద్ర ఫాదర్, ఆయన ఫస్ట్ మూవీ దీక్ష అని, దాంట్లో హీరో క్యారెక్టర్ జీ వరలక్ష్మి గారు అబ్బాయి, ఆయన యాక్ట్ చేశాడు. ఆయన మీద వచ్చిన పోరా బాబు పోరా అనే ఒక పాట, అది రాసింది ఆచార్య ఆత్రేయ గారు. ఆత్రేయ గారి ఫస్ట్ సాంగ్, మాధవపెద్ది రామ్ గోపాల్ మీద పిక్చరైజేషన్. సో ఒక ఆర్టిస్ట్ గా మా సత్యం గారు కూడా ఆర్టిస్ట్ కమ్ సింగర్ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్. దాని తర్వాత నెక్స్ట్ మా అబ్బాయికి సొంత బావమరిది, అంటే మా కోడలికి ఓన్ బ్రదర్, తను మహత్ రాఘవేంద్ర అని, ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ హీరో. తమిళ్, తెలుగులో తక్కువ చేశాడు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఇటువంటి కొన్ని సినిమాలు చేశాడు. బట్ తమిళ్లో ఈజ్ పాపులర్. మహత్ రాఘవేంద్ర తమిళ్ అండ్ హిందీ చేస్తున్నాడు ప్రస్తుతం. అండ్ అది 4th జనరేషన్. 5th జనరేషన్ మా అల్లుడు ఈజ్ ఏ తమిళియన్. అతను 3-4 సినిమాలకి ప్రొడ్యూస్ చేశాడు. బట్ అతని వృత్తి వేరు, సినిమా కాదు. వాళ్ళ అన్నయ్య కొడుకు వెరీ పాపులర్ డైరెక్టర్. తెలుగులో ఆయన సినిమాలు డబ్ చేశారు, కొన్ని సినిమాలు. నా పేరు శివ, భీమిలి కబాడీ జట్టు, ఇవన్నీ చేసింది సుశీంద్రన్. సో సుశీంద్రన్ ప్రొడ్యూసర్ గా మా మనవాడిని, మా అమ్మాయి కొడుకుని శ్యామ్ని పరిచయం చేశారు హీరోగా. భారతరాజా గారి అబ్బాయి డైరెక్టర్, ఇళయరాజా మ్యూజిక్. సో 5 generations వీఆర్ వర్కింగ్. అందుకనే వెరీ నో ఎండ్, ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తూనే అలా 6th జనరేషన్ లో అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే 4 fathers నుంచి వస్తూనే ఆల్రెడీ మా పూర్వీకులు దీంట్లో ఒక దోజు. కాకపోతే ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ పాపులర్.
ఇది అసలు అంతేగాని అది వాళ్ళ గుర్తుల్లో సార్. ఆర్ట్ డైరెక్టర్ గా గోఖలే గారు, సత్యం గారు, మా అన్నయ్య, వీళ్ళందరూ పాపులర్ సింగర్స్. అలాగే సౌండ్ ఇంజనీర్ శివరామ్ గారు ఈ వాజ్ వెరీ క్లోజ్ టు ఎన్టీ రామారావు గారు, యాక్టెడ్ విత్ హిమ్ అండ్ కె విశ్వనాథ్ గారితో కానీ చాలా సినిమాలు యాక్ట్ చేశారు. సో ఒక ఆర్టిస్ట్ గా ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఉంది, ఇదేం కొత్తగా మేము చేసిందేం కాదు. సో ఒక మ్యూజిషియన్ రావచ్చు, రేపొద్దున ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావచ్చు. సో మా మనోరాలు బాగా పాడుతుంది, షీ మే బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్. సో వీ కెనాట్ ప్రెడిక్ట్. కాకపోతే చదువు మాత్రం ఉండాలి. అవునవును, చదువు లేకుండా మాత్రం మా ఫ్యామిలీ ఎవరు పైకి రావట్లేదు. అలాగే మా అబ్బాయి శరత్ సెటిల్డ్ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియా. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ బ్యాంక్స్. మా కోడలు కూడా అంతే, వాడు ఎంఎస్ చేశాడు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పియానో ప్లేయర్. బట్ నేను ఎంకరేజ్ చేయాలంటే చదువు ఆల్రెడీ మంచి ఒక దీనికి వెళ్తున్నాడు కదా అని. వాళ్ళ పిల్లలు అంటే మా మనవాళ్ళు ఇద్దరు, జయదేవ్ అండ్ సమీర్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ది కంట్రీ, ఆస్ట్రేలియా. అంటే అక్కడ ఏంటి బిలో 12 తీసుకుంటారు. పెద్దవాడు 15+, చిన్నవాడు 12. దే ఆర్ హ్యాంగ్ వెరీ గుడ్ నేమ్. సో వాళ్ళు క్రికెటర్స్ గా రాణిస్తున్నారు మా ఫ్యామిలీలో. మా అమ్మాయి పిల్లలు సింగర్, ఒక అమ్మాయి అవచ్చు, పిల్లవాడు ఆల్రెడీ హీరో అయ్యాడు. సో ఈ విద్యని కళని రెండింటిని పట్టుకొని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. చదువు ప్లస్ ఒక ఆర్ట్ అనేది మా ఫ్యామిలీలో భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం. అవును సార్, అవును సార్. అండ్ అన్ని చోట్ల మంచి పేరు సంపాదించున్నాం. అవునవును, ఎక్కడ మా ఫ్యామిలీ ఎవరికి బ్యాడ్ నేమ్ లేదు. ఇక్కడ లేదు. అవును, వాళ్ళు ఇలా వీళ్ళిలా, నో ఇటువంటి కాంట్రవర్సీస్ ఏం లేవు, నో కాంట్రవర్సీస్. అది ముఖ్యం. అవును, కాంట్రవర్సీ ఎవరి దగ్గర బ్యాడ్ నేమ్ లేదు. అండ్ ఐ వర్క్ విత్ 5 generations. 5 generations లో ఎక్కడ నాకు బ్యాడ్ నేమ్ లేదు. అవును సార్. అండ్ ఐ నో సో మెనీ హీరోస్, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. బాలకృష్ణ గారు కానీ, మన నరేష్ గాని, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, లేకపోతే రోజా, మేమందరం ఎక్కడ కలిసినా చాలా హోమ్లీగా మాట్లాడుకుంటాం సార్. అంతేగాని ఇంకొక అనవసరం టాపిక్స్ రావు మాకు. అలాగే ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ కె విశ్వనాథ్ గారు, బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంజాల, వీళ్ళందరితో మేము ఒక ఫ్యామిలీ, మేమందరం వేర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది ఇండస్ట్రీలో మేము సాధించిన మంచి పేరు. అండ్ మాధవపతి ఇస్ ఎ బ్రాండ్. అవును, మాధవపతి అంటే బ్రాండ్, ఒక మంచి బ్రాండ్. అవును సార్. అలాగే మాకు పాలిటిక్స్ లో కూడా మా బావ గారు ఒక ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హీ వాజ్ హ్యావింగ్ వెరీ గుడ్ టైం. బిల్ క్లింటన్ గారిని అమెరికా నుంచి టూర్ తీసుకొచ్చింది ఆయనే. హీ వాజ్ ఐటీ చీఫ్ సెక్రటరీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైం అంతా ఆయనే. తర్వాత ఇంకొక బావ గారు ఉండవల్ల అరుణ్ కుమార్, వెరీ పాపులర్ ఎంపీ, వాళ్ళు కూడా మంచి పేరు సంపాదిస్తున్నారు, ఈవెన్ దో దే ఎంటర్డ్ ఇన్ పాలిటిక్స్. సో మా ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళినా కూడా బ్యాడ్ టైం అనేది ఎక్కడ లేదు, నథింగ్. అండ్ వీఆర్ వెరీ సిన్సియర్ ఇన్ అవర్ వర్క్స్, ఇన్ అవర్ ఫీల్డ్. అది ఇంపార్టెంట్. 5 generations కవర్ చేశారు సార్. ఇంకా మాధవపతి కుటుంబాలు ఇంకేమైనా మిగిలిపోయారు? ఇంకా అఫిలియేటెడ్ ఇంకా చాలా మంది రావచ్చు, ఫారిన్ కంట్రీస్ లో కానీ చాలా. ఇప్పుడు రేపు December 28th గ్లోబల్ మాధవపతి మీటింగ్ పెట్టుకుంటాం సరదాగా. ఎంజాయ్ 50 ఫ్యామిలీస్. మేము అంటే ఏ కంట్రీకి వెళ్ళినా మాకు మాధవపతిస్ అండ్ అఫిలియేటెడ్ మాధవపతిస్ ఆర్ ఇన్ వెరీ టాప్ పొజిషన్స్. వి లవ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మాధవపతి కుటుంబం అనేది చెదరని ముద్ర వేసుకుంది సార్ ఆల్రెడీ. ఇంకా ఇది చాలా సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఇంత మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.